గ్రేటర్ సిటీపై ఫోకస్ పెంచింది కమల దళం. ఇప్పుడున్న 5 సీట్లను పెంచుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లు టీఆర్ఎస్ ను ఎంఐఎం ను దెబ్బ కొట్టేలా వ్యూహాలు రచిస్తోంది. అందుకే జూబ్లీహిల్స్ పై కన్నేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో హాట్ సీట్ జూబ్లీహిల్స్. అన్ని పార్టీలు దీనిపై ఫోకస్ పెంచాయి. ఈసారి ఎలాగైనా ఇక్కడ జెండా ఎగురువేయాలని పట్టుదలగా ఉంది కాషాయ దళం. 2014లో ఇక్కడ టీడీపీ గెలిచింది. బీజేపీ టీడీపీ పొత్తుతో మాగంటి గోపీనాథ్ 9,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఇక్కడ ఎంఐఎం 2వ స్థానంలో నిలిచింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 41,000 ఓట్లు సాధించి టీడీపీ బీజేపీలకు గట్టిగా పోటీ ఇచ్చారు. అంతలా ఎంఐఎంకు ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 3 లక్షలకు పైగా ఓట్లు ఉన్న జూబ్లీహిల్స్ లో 1,00,000కు పైగా మైనార్టీల ఓట్లు ఉన్నాయి. అందుకే ఇక్కడ పోటీ చేసి తమ సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ. టీఆర్ఎస్ ఎంఐఎం 2 ఒకటేనని ప్రచారం చేయడం ద్వారా తాము లబ్ధి పొందాలనే ప్లాన్ లో ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ 4వ స్థానానికే పరిమితమైంది. పొత్తు వల్లే టీడీపీ గెలిచిందని, ఇప్పుడు ఆ పార్టీకి అంత బలం లేదు కాబట్టి తమ గెలుపు ఈజీ అంటోంది బీజేపీ. ఒకవేళ మహాకూటమిలో ఈ సీటును కాంగ్రెస్ కిస్తే టీడీపీ రెబల్స్ నుంచి కూటమికి ఇబ్బందులు తప్పవని అంచనా వేస్తోంది. తమకు ఇప్పుడు అనుకూలంగా ఉండే ఓటు బ్యాంకు కూడా కలిసొస్తుందని భావిస్తోంది. అందుకే కాషాయ దళంలో జూబ్లీహిల్స్ సీటు కోసం పోటీ కనిపిస్తోంది. పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి పోటీలో ముందున్నారు. సీటు తనకే ఇవ్వాలని పార్టీని కోరారు. ఈయనతో పాటు పార్టీ కార్యవర్గ సభ్యులు బాలప్రకాష్, సిటీ కార్యదర్శి అట్లూరి రామకృష్ణ కూడా జాబితాలో ఉన్నారు. ఈసారి మాత్రం జూబ్లీహిల్స్ లో పార్టీ జెండా ఎగురవేస్తామంటున్నారు శ్రీధర్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవకాశం ఏమని చెప్పేసి పార్టీని అభ్యర్థించాను. ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్లో బీజేపీ జెండా ఎగురవేస్తాం. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడి మీద పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగై ఉంది. ఎంఐఎం ఎక్కడ ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో పాగా వేస్తున్న ఒక ఆలోచన, ఆందోళన సాధారణ ప్రజల్లో ఉంది. ఇవన్నీ కలగలిపి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు, హైదరాబాద్ నగరానికి చేసినటువంటి పనులు, ప్రత్యేకించి జూబ్లీహిల్స్లో బీజేపీకి ఉన్న ఆదరణ, ఇవన్నీ కలగలిపి భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్లో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని నా ఉద్దేశము. సీటు ఎవరికిచ్చినా టీఆర్ఎస్ ను ఎంఐఎం ను దెబ్బ కొట్టాలంటే కలిసికట్టుగా పనిచేయాలన్న ప్లాన్ లో ఉన్నారు బీజేపీ నేతలు.